ఇక అసలు ముచ్చటకి పోదాం రండిగా. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం. తీర్పు ఇవ్వనున్న సీజీఐ జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం. మొత్తం మంది సర్వనాశనం కావాలి, 10 మందికి 10 మంది అనర్హత పడాలి దుర్మార్గులకు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ తరపున గెలిచి ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్లకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18 బీజేపీ ఎమ్మెల్యే వేలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవై నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ గవై ప్రస్తుతం సీజీఐగా ఉన్నారు. గురువారం ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ తుది తీర్పును వెలువరించనున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపన పైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇది అసలైన మ్యాటర్. ఈరోజు ఓవరాల్గా వార్తలలో ఇదే హైలైట్ వార్త. నిజంగా ఈ 10 మంది అనర్హత జంపు జిలానీలు ఎవరైతే ఉన్నారో స్పీకర్ కాలయాపన చేస్తూ ఉన్నాడు. స్పీకర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. కానీ ఎప్పటికీ అలానే చేసుకుంటూ పోతే అసలు మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం? మంచోడని మనం ఓట్లు వేస్తే వాడు పోయి మళ్ళా పక్క కండువ కప్పుకుంటే వాడు మంచిగా మాకెంత ఇస్తావు, మీకెంత ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి చర్చలు జరుపుకొని కంప్లీట్గా వాడు లోపాయికారు ఒప్పందాలలో భాగంగా వాడు పైసలు తీసుకొని పార్టీలు జంప్ అవుతూ ఉంటే 10 మంది అనర్హత పిటిషన్ పడాలి, బై ఎలక్షన్స్ రావాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావు అని ఎట్లా మాట్లాడతారో అని అప్పుడు బీఆర్ గవయ్య చెప్పింటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్గా ఉన్నాడు. 100% వస్తుందన్న ఆశాభావం అయితే మాకైతే ఉన్నది. 10 మందికి ఉప ఎన్నికలు రావాలి, 10 మంది బీఆర్ఎస్ ఈ దరిద్రులు ఓడిపోవాలని కోరుకుంటున్నాం.